గోర ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రక్తదానంతో బలహీనపడతామా అనే అంశం గురించి తెలుసుకుందాం. తలసేమియా ఒక అరుదైన రక్తపు వ్యాధి. దీని బారిన పడిన వారికి తరచూ రక్తాన్ని మార్చాల్సి వస్తుంది. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ఏటా మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. తలసేమియా రోగులకు రక్తం అత్యవసరం. కానీ ఇప్పటికీ ఈ విషయంలో కొన్ని ప్రాంతాలలో కొరత ఉంది. ఈ నేపథ్యంలో రక్తదానం గురించి ప్రజల్లో ఉన్న అపోహలేమిటో, వాస్తవాలు ఏమిటో చూద్దాం. ప్రజల్లో ఉన్న అపోహ: రక్తదానం వల్ల బలహీన పడిపోతాం. కానీ వాస్తవం ఏంటంటే 1-2 రోజుల్లో కొత్త రక్త కణాలు పుడతాయి. వాస్తవానికి కొత్త రక్త కణాలు మనకు మంచే చేస్తాయి. అపోహ: అవసరమైతే ఎక్కువ రక్తం కూడా తీసుకుంటారు. వాస్తవం: 350 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. ఒకసారి అంతకన్నా ఎక్కువ రక్తాన్ని తీయరు. ప్రజల్లో ఉన్న ఇంకో అపోహ ఏంటంటే ఏడాదికి ఒకసారే రక్తదానం చేయాలి అని. కానీ వాస్తవం ఏంటంటే ప్రభుత్వ విధి విధానాల ఆధారంగా 18 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పురుషుడు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం అలవాటు ఉన్నవారు 65 ఏళ్ల దాకా చేయవచ్చు. ఇదే విధంగా 18 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు 4 నెలలకు ఒకసారి చేయవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు రక్తదానం చేయకూడదు. శాకాహారులు రక్తదానం చేస్తే బలహీన పడిపోతారు అనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ వాస్తవం ఏంటంటే మాంసాహారులు, శాకాహారులు అనే తేడా లేకుండా ఎవరైనా రక్తదానం చేయవచ్చు. అయితే రక్తదానం చేసేవారికి హిమోగ్లోబిన్ శాతం 12.5 గ్రాముల కన్నా ఎక్కువ ఉండాలి. అంతేకాదు 45 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్నవారు మాత్రమే రక్తదానం చేయాలి. ప్రజల్లో ఉన్న ఇంకో అపోహ ఏంటంటే టాటూలు వేసుకున్నవారు రక్తదానం చేయకూడదు అని. కానీ వాస్తవం ఏంటంటే టాటూలు వేయించుకున్న ఏడాది తర్వాత రక్తదానం చేయవచ్చు. ప్రజల్లో ఉన్న ఇంకో అపోహ: అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్నవారు రక్తదానం చేస్తే సరిపోతుంది. కానీ వాస్తవానికి అన్ని బ్లడ్ గ్రూపుల వారు చేసే దానం ఎంతో అవసరం. కొన్ని అరుదైన బ్లడ్ గ్రూపుల వారు చేసే దానాలకు ఎక్కువ ప్రచారం వస్తుంది. కానీ అన్ని బ్లడ్ గ్రూపుల వారి రక్తం చాలా అవసరం. బీపీ ఉన్నవారు రక్తదానం చేయకూడదు అనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ వాస్తవానికి రక్తదానం చేసే సమయంలో 140/90 కన్నా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండకూడదు. బ్లడ్ ప్రెషర్ మందులు వేసుకునేవారు కూడా రక్తదానం చేయవచ్చు. మధుమేహులు రక్తదానం చేయకూడదు అనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ వాస్తవం ఏంటంటే ఇన్సులిన్ తీసుకునేవారు రక్తదానం చేయకూడదు. మధుమేహం కోసం మందులు వాడుతూ మధుమేహం అదుపులో ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. ఈరోజు మనం రక్తదానంతో బలహీన పడతామా అని ప్రజల్లో ఉన్న అపోహల గురించి, అసలు వాస్తవాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.